your son. Now his time is 4 o'clock. I'm going jogging. I'm coming back. Put Hamlet. You lazy fellow. అబ్బే ఏందయ్యా ఇది? కల కాదు నిజమే. ఏ వెంకట్, ఏంటి మాతో రాకుండా ఇక్కడ కూర్చుని ఏదో రాస్తున్నా? అబ్బే ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఏం రాస్తున్నావు నాకు చూపించవా? అబ్బే ఏమీ లేదు, ఏవో పిచ్చి గీతలు. అవి పిచ్చి గీతలో మంచి రాతలో తేల్చాల్సింది నేను. ఇలా ఇవ్వు. వద్దంజలి ప్లీజ్. అరే ఇమ్మంటుంటే. ఫెంటాస్టిక్. ఈ కవిత్వాన్ని ఫ్రేమ్ కట్టించి జీవితాంతం నాతోనే భద్రంగా ఉంచుకుంటాను. ఇందులోని ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి భావం ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైకేల్ జాక్సన్ మీ బాబా వస్తున్నాడు రా. హలో, గుడ్ మార్నింగ్ డాడీ. వణకం అప్పా. శుక్రియా పప్పా. మా బాబులే సింగరేణి బొగ్గుల్లాంటి పిల్లలయ్యా మీరు. రే అబ్బాయిలు, మీకో విషయం చెప్పాలరా. ఏంటిది? ఏ తండ్రైనా కొడుకుతో ఒర్రే నీ ఫ్రెండ్స్ ఒట్టి ఆవారాగాళ్ళరా, వాళ్ళతో కలిసి తిరిగితే నువ్వు చెడిపోతావరా అని తిడతాడు. కానీ నేను అలా తిట్టను. ఈ పనికి మాలి నా కొడుకుతో చేరి మీరు చెడిపోవద్దురా. ఈడు బాగుపడ్డం మిమ్మల్ని బాగుపడినవడం. మా కళ్ళు తెరిపించే పాపాజీ. గంజాయి మొక్కల్లాంటి మీ మధ్య జిల్లెడు చెట్టురా ఈడు. ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాం డాడీ, మాకు పట్టిన దరిద్రం వీడనమాట. అవునురా. మీకేంరా నాయన హాయిగా అడుక్కు తినేనా బతికే. కానీ కుక్కున్నాడే ఈడికి అది కూడా చేత కాదు. గజ్జి కుక్క, పనికి మాలిన కుక్క, ఓర కుక్క, రేయ్ పిచ్చి కుక్క. నాకు చిన్న డౌట్ రా. మీ అయ్య తిట్టింది నిన్న మమ్మల్ని? బాబు బట్టలండి మొత్తం 10 శాల్తీలు. ఇదిగో ఇక మీదట వేణు నువ్వు అలా తిట్టకూడదయ్యా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు బాబు. అడు గొడ్డు కంటే హీనం బాబు. తప్పు నువ్వు అతను అలా తిట్టకూడదు. వాడు నా కొడుకు సార్. అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ వాడు నా కొడుకు సార్. వాడు నీ కొడుకే, అందుకే చెబుతున్నాను నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ నేను వాడు బాబుని సార్. వినవే? నువ్వు వాడు బాబువే, వాడు నీ కొడుకే, అందుకే చెబుతున్నాను నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ నేను వాడు 10 మాసాలు మోసి కన్ని పెంచి నువ్వు మొయ్యలే, పోసింది వాళ్ళ అమ్మ కన్నది నువ్వు కాదు. నువ్వు వాడిని పెంచావు, పోషించావు అంతే. నువ్వు వాడిని తిట్టకూడదు. నువ్వు వాడి బాబువే, వాడి నీ కొడుకే, అందుకే చెబుతున్నాను నువ్వు వాడిని తిట్టకూడదు. నువ్వు వాడిని తిట్టకూడదు. నీకు హక్కు లేదు. వాడు నీకు అంటున్నాడు, నువ్వు వాడిని తిట్టకూడదు. వాడికి హక్కు లేదు. నువ్వు వాడిని తిట్టకూడదు. ఏంట్రా గడ్డం గడి ఇంకా రాలేదు? వీడికి ఎప్పుడు పంపించకూడదురా. ఇడెప్పుడు ఇంతే. అదిగో ఒప్పుకుంటూ వస్తున్నాడు. నీ అబ్బా ఎన్సేపు పెట్టలేదు. షాప్ ఏమైనా పక్కన ఉందా బాబాయ్? ఓపెనరీ లేదు. ఓపెనర్ లేదా? అబ్బా హాయ్ గైస్. ఏంటవి దాస్తున్నారు? ఏంటవి? ఏం లేదు కానీ నువ్వు ఇంటికెళ్ళు. మీ అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తుంటారు. వాట్ యార్, ఏమైంది మీకు? ప్లీజ్ అంజలి. మరి అదేంటో చెప్పండి. అమ్మా తల్లి, పసిపిల్లలు దప్పికేసింది, బీరు తాగుతున్నావు. నువ్వు ఇంటికెళ్ళు. గుడ్ నైట్ చెప్పండి. ఇదేంటి బీరు పబ్లిక్ గా రోడ్డు మీద? మీ ఇళ్లలో తాగొచ్చుగా. ఏంటి పాయిజనా? మేము గాని మా ఇంట్లో బీరు తాగితే మా అమ్మ నాన్న మా బ్లడ్ తాగేస్తారు. పోనీ మా ఇంట్లో తాగుతురు కానీ రండి. మీ ఇంట్లోనా? వద్దులే అంజలి. ఏ చచ్చా, మీ అమ్మా నాన్న చూస్తే బాగుండదు. ఏం పర్వాలేదు. ఇలా చీప్ గా రోడ్డు మీద తాగడం కంటే ఇంట్లో తాగితే వాళ్ళెంతో సంతోషిస్తారు. పదండి. మరి మేము ఏం పర్వాలేదు. ఇదిగో మరి వాళ్ళు ఏమనంటే నీతో బాధ్యత. నో ప్రాబ్లం. రండి. కమ్. అమ్మా నాన్న, వీళ్ళు ఇక్కడ బీర్ తీసుకుంటారంట. అబ్బాబే, మేము వద్దంటే తనే బలవంతంగా తీసుకొచ్చిందండి. పర్వాలేదు బాబు, మీరేం పరాయి వాళ్ళు కాదు కదా. అమ్మా అయితే కొంచెం వీళ్ళకి ఆమ్లెట్లు వేసిస్తావా? తప్పకుండా. కూర్చోండి. పదండి.
ఆ డ్రాయర్ తి ఏ అందులో ఏమైనా రివాల్వర్ ఉందా? ఓపెనర్ ఉంది. ఎంజాయ్ ఎంజాయ్ బాయ్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఓపెన్ చేయరా. ఇక లేట్ ఎందుకు, పార్టీ స్టార్ట్ చేయండి. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. ఒరే బాబాయ్ ఇది సీయింగ్ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అంకుల్ ఏమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు, ఆంటీ ఏమో ఆమ్లెట్ ఇస్తానంటుంది. ఆ? కొంప తీసి ఇంట్లో అందరు తాగుబోతులేంటి? ఏహే మీ బాడీ డౌట్స్ ఆపండి, మందు కొట్టండి. Cheers. అయ్య బాబోయ్, మనం అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫెక్షన్ రా. ఛ, ఇన్ఫెక్షన్ కాదురా, ఎఫెక్షన్. ఎఫెక్షన్ అది తాగాం కదా, నాలుక మడత పడిపోయింది. తీసుకోండి బాబు, ఇంకోటి తెస్తాను. అబ్బా అబ్బా, వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇక లేట్ ఎందుకు, పోచావు. ఆ చచ్చిపోయే ముందు సరే బాత్రూమ్కి వెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకొని తెచ్చిపోతాను. వెళ్ళు. మీరేమనుకోవద్దు. ఓకే. ఒరే జాగ్రత్తగా చదవరా బాబాయ్. ఓకే ఓకే. జిప్పు పెట్టుకోవయ్యా. రే బాబాయ్ చూడు అయ్యో నా బట్టలు. ఒరే ఓరి నీ అబ్బా కస్టమర్ బట్టలు రా. ఒరేయ్, ఒరేయ్, ఆగా. ఒరేయ్, 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 ఆగా. వావ్, సెక్సీ. ఈనాటి వార్తా విశేషాలు చదువుతున్నది క్రేజీ కృష్ణ. హౌస్ నంబర్ 22 లో మన పద్మజ అయిపోయింది. మై హోమ్ అపార్ట్మెంట్స్ లోకి కొత్తగా పంజాబీ యాంగ్ కపుల్ దిగింది. ఫిగర్ సూపర్. హౌస్ నంబర్ 27 లో మన రీటా మన రామకృష్ణ గాడికి సైట్ కొడుతుంది. ఇప్పుడు అందిన వార్త హౌస్ నంబర్ 42 లో మన ఫాతిమా వాళ్ళ కాడేరుతో లేచిపోయింది. ఓరి నీ అబ్బా అంత పరిచయం ఏం లేదురా, దాని చెల్లికి నాకు లైన్ క్లియర్ అయిందని హ్యాపీ. ఇదిగో అందరికి పార్టీ ఆనండి. రేయ్, అటు చూడండిరా. సూపర్ ఆంటీరా. ఈ ఏజ్ లో చూస్తుంటేనే మరి టీనేజ్ లో చూస్తే అదిరింద్ర ఆంటీ కూతురు ఎవరన్నారంట. ఏంటి నా కాలిందా? లేదు మండింది నీ అబ్బా. రేయ్, 4 టీ తీసుకురా. ఇదిగో నాయరు 4 టీ. ఎవరికిరా? అదిగో ఆ గోడ పైన కూర్చున్నాడు చూడు, బేవర్స్ బ్యాచ్ వాళ్ళకి. రేయ్ పోరా, పాత బాకీ ఇస్తే గానీ కొత్త అకౌంట్ ఓపెన్ అవ్వదు అని చెప్పు. పోరా. పెంట పైన రాయిస్తే చింది మన ముఖానికి పడుతున్నారు. వాళ్ళు ఎలా డీల్ చేయాలో నేను చెప్తానుగా. ఒరే ఒరేయ్, ఏంటది? యూ డోంట్ వరీ నాయర్, గుడి తాగినట్టు తాగుతారు అదవులు. చూస్తావుగా అన్నలు స్పెషాలిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎలాగుందన్న చాయ్? ఇది ఛాయ, అమరులు చేసిన మాయ. పాల సముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి, నీకిదే నా చురు కవిత మందారం. అరకప్పు టీకి ఇంత పెద్ద కవిత చెప్పావా అన్న? ఇది టీ కాదురా, రంభా రమ్యకృష్ణలు ఎంగిలి చేసిన అమృతం. భలే చెప్పావన్నా. మొత్తానికి ఎంగిల్ టీ అంటారు. తాగండి అన్న తాగండి. ఆహా, ఓహో, ఈ లేడీ బటాలియన్ ఎవర్రా? లేడీ బ్యాచిలర్స్. हे जब से कल लड़की देखूं मेरा दिल दीवाना बोले ఇడియట్స్. శుక్రియా. 2 పెప్సీ 2 మెరిండా. అలాగమ్మా, ఇవాళకి ఇచ్చేసరారా. ఇదిగో నాయరు, సమయానికి లేడీస్ వచ్చారు. ఆ మంకీ బచ్చిన బాకీ అడగడానికి ఇదే కరెక్ట్ టైం. అడిగి అడిగి అడిగేమంటావా? కడిగి కడిగేస్తా. ఇదిగో సార్లు,
లొట్టలేసుకుని టీలు తాగడం కాదు, పాత బాకీతో సహా 325 రూపాయలు అయింది. ముందు డబ్బులు కట్టండి. వీడి యబ్బా కరెక్ట్ గా టైం చూసుకుని బాగానే వేసాడు ఈ నారిగాడు. ఆడవాళ్ళని అడ్డు పెట్టి అడుగుతున్నాడు సెకండ్ హాయ్ హాయ్. ఇదిగో బాకీ అడిగింది మిమ్మల్ని, వినపడిందా? లేకపోతే ఏంట్రా? హలో బోలో యాండి మిమ్మల్ని ఆయన ఏదో అడుగుతున్నారు వినిపించలేదా? గది అలా కట్టి పెట్టండి అమ్మా. థ్యాంక్ యూ. ఒరే వేణుగా, నా దగ్గర 1000 రూపాయలు నోట్ ఉంది, నీ దగ్గర చిల్లర ఉంటే నాయర్ బాకీ తీర్చారా? ఎల్లమ్మా ఇల్లు. ఐ ఆల్వేస్ యూస్ మై క్రెడిట్ కార్డ్ ఓన్లీ. మీరు చేయండి రా. ఓ ఈ రోజు మండే బ్యాంక్ హాలిడే కదా. రై నువ్వు ఇచ్చారా? ఏమైందిరా? నా పర్సు ఇంటికే పట్టుకోరా, నువ్వు ఇక్కడ ఉండి ఇప్పుడే తీసుకొస్తా. రేయ్ నువ్వు ఒక్కడే వెళ్తేలారా, నేను వస్తాను, ఆగరా. బాయ్ గర్ల్స్. జరగరా. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఈ అమ్మాయిని చూసుకుంటే నువ్వు అమ్మాయిని చూసుకోరా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ జాయిన్ యూ? చేస్తాను. పోతుందా ఫిగర్ దా. బాయ్. ఇది నెక్స్ట్ స్టాప్ అయ్యా. 10 మందితో పాటు దిగటం సభ్యత సంస్కారం తప్పే. మళ్ళీ ఎక్కారంటయ్యా. సడన్లీ వి చేంజ్ అవర్ రూట్. పుదియ పాదై. నయ్య రాస్తా. కొత్త బాట. తప్పక. అయ్య బాబే సూపర్. ఫ్యాంటాస్టిక్. లవ్లీ. బ్యూటిఫుల్. ఒరేరేరే, ఆ చెక్కిళ్ళు చూస్తుంటే నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయరా. అమ్మో ఆ కళ్ళు చూడు, కాజోలాగా చిల్ చిల్ జిగేల్ జిగేల్. ఆ ఒళ్ళు చూడు, ఊర్మిళలా ఫల్ఫలా ఫల్ఫలా. ఐరే ఐరే జుమ్మ జకిన చరే అబ్బా. ఆ నవ్వు చూడరా, మాధురి దీక్షిత్ నవ్వులా మజాగా లేదు. ఏంట్రా హ్యాండ్ బ్యాగ్ లో చేపెట్టింది? కంప్లీట్ పిస్టల్ కనిపిస్తుందా? నార్మల్. రేయ్ దొండ పండు లాంటి పెదాలకి వెండి కోటింగ్ వేయటానికి లిప్స్టిక్ తీస్తోందిరా. రే సెల్ ఫోన్ తీసిందేంట్రా? హలో పోలీస్ కంట్రోల్ రూమ్. అంకుల్ నేను రేఖని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, నేను 10K బస్ లో నాంపల్లి మీదుగా ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడ 4 రీవ్ టీజర్స్ చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు అంకుల్. అవును, చాలా న్యూసెస్ చేస్తున్నారు. అవును అంకుల్, పోలీస్ కంట్రోల్ రూమ్ వైపే బస్ వస్తుంది, మీరు అక్కడ ఉంటారుగా. థ్యాంక్ యూ అంకుల్, బాయ్. వచ్చి న్యూసెన్స్ కేసులో ఇరుక్కున్నావు. హలో మోసం, దగా, కుట్ర కాదు మిర్రర్. బాయ్ బాయ్. హాయ్ అంజలి. హాయ్, థ్యాంక్ గాడ్ సమయానికి కనిపించారునా. ఏంటి సంగతి? మా అంకుల్ ఒక ఆయన 10 days బ్యాక్ చనిపోయారే. ఈ రోజు మా ఆంటీకి పసుపు కుంకాలు తీస్తున్నారు, వెళ్ళి పలకరించొద్దామని బయలుదేరాను. అరే మామ బస్ మిస్ రోయ్. బస్సు మిస్ ఏంట్రా నీ బొందా. అదేరా, ఆ రోజు మనల్ని బస్సులో బచ్చాదోళన చేసి వెళ్ళిపోయిందా మిస్సు. ఆ మిస్ రా. ఆఫీస్ కొంచెం లేట్ గా వస్తానని బాస్తో చెప్పు. ఓకే. ఈ క్యాసెట్ కూడా ఇచ్చేయి. సరే. ఓకే ఓకే. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. హలో ఏవమ్మా సెల్ ఫోన్ సుందరి, నిన్న మాకు జరికేసి తప్పించుకున్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇది మా సిటీ, మా సెంటర్. మా డిస్ట్రిక్ట్, మా భారతదేశం. ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు. నేను ఇప్పుడే ఇక్కడ రేప్ చేయగలం,
కానీ చెయ్యం ఎందుకో తెలుసా మాకంత ధైర్యం లేదు. మా ప్రాక్టీసే లేదు. మోస్తారా అబ్బా, అందరూ మాట్లాడడం పూర్తయిందా? చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లా ఉన్నారు, కానీ మాటలే చాలా చీప్ గా ఉన్నాయి. మరి లేకపోతే ఏంటి? బస్సులో నన్ను ఆఫ్టర్ ఆల్ బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా? పోర్ టేస్ట్. అదే కేట్ విన్స్లే, జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేనెంత సంతోషపడేదాన్ని. టూ బ్యాడ్. మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు. మై గాడ్, నువ్వింత పాలిష్డ్ గా ఆలోచిస్తావని మేము అసలు ఊహించలేదు. ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. అవును మీరు ఈ సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ షష్ఠి పూర్తి. గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు. ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా. నో ప్రాబ్లం. మీ అంకుల్ అంటే షష్టిపూర్తి అంటే మా అంకుల్ అంటే షష్టిపూర్తి లెక్క. మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం. ఓకే, నేను ఒక్కదానైతే పర్వాలేదు. అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా? అబ్బే అసలు ఉండదు. ఓ పని చేయండి, ముందు మీరు వెళ్ళిపోండి. ఒకే ఒక అడుగులో బొక్కేలతో మేము అక్కడ ఉంటాం. రేయ్, ఓకే. ఉస్కో. రారా. ఓకే. సారీ ఆంటీ, ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. హలో అరే అప్పుడే మీరు విష్ చేయటం అయిపోయిందా? అవును, మీరు వెళ్ళి చెప్పరండి. జస్ట్ వెయిట్ చేయండి. మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి 5 నిమిషాల్లో మేము ముందు వచ్చి పడతాం. ఓకే పదండి రా. హలో ఆంటీ. హలో ఎవ్రీబడి. హాయ్ ఆంటీ. హాయ్. విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆంటీ. ये दिन शुभकामना